జై సూపర్ స్టార్ రజనీకాంత్ అని కామెంట్ చేయండి. వెట్ అండ్ ద హంటర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. రజనీకాంత్ టాప్ నాచ్లో యాక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మళ్ళీ హిట్ కాంబో అయితే రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. జైలర్ రిపీట్ కాంబో అనిరుద్ అండ్ రజనీకాంత్ అయితే ఊర మాస్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. బీజిఎం అయితే అనిరుద్ రజనీకాంత్ ఒక లెవెల్లో ఇస్తారు. ఆ బీజిఎం అయితే అదిరిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో కూడా ఉంది. రావు రమేష్ గారు, అమితాబ్ బచ్చన్, రాణా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, సో వీళ్ళైతే ఉన్నారని చెప్పొచ్చు. అందరు టాప్ నాచ్ యాక్టింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరి యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనమాట. సో అలా అయితే ఉండబోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రజనీకాంత్ గారు టాప్ నాచ్లో యాక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ మూవీ మొత్తం రేప్ అండ్ బ్రూటల్ మర్డర్ మీద నడుస్తుంది అనమాట. సో దొంగతనం మీద అయితే నడుస్తుంది. రజనీకాంత్ గారు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ఛేదించారు, సో ఆ బ్రూటల్ మర్డర్ని తను ఏ విధంగా ఛేదించారు అనేది చూడొచ్చు అనమాట. సో రజనీకాంత్ గారు కాబ్రోలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని మనకు తెలిసిందే అనమాట. సో అదేవిధంగా సో సమాజానికి ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి, సో సమాజం పట్ల ఆడపిల్లని ఏ విధంగా రక్షించాలి, సో కొందరి పట్ల ఏ విధంగా రక్షించాలి అని చెప్పేసి ఈ మూవీలో చూడొచ్చు అనమాట. సో ఈ మూవీ అయితే టాప్ నాచ్లో ఉండబోతుంది. ట్రైలర్ చూస్తూనే అర్థమైపోతుంది అనమాట. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జై రజనీకాంత్, జై జై రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్, ద వెట్ అండ్ హంటర్ రజనీకాంత్ అని కామెంట్ చేయండి అనమాట. సో ఈ మూవీ అనిరుద్ బీజిఎం అయితే టాప్ నాచ్లో ఉండబోతుంది. అనిరుద్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ద రావు రమేష్ గారు కూడా. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అనమాట.